హాయ్ అండి. అమెరికాలో ఒక్క మనిషి ఈజీగా అరిసెలు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు కనుక ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా మంచిగా అరిసెలు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ సుప్రీం రైస్ కాస్కో నుంచి లాంగ్ గ్రెయిన్ రైస్, తర్వాత లక్ష్మీ బ్రాండ్ కోల్హాపూరి జాగరి తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ తీసుకుంటున్నాననమాట. సో ముందుగా ఏం చేయాలంటే రైస్ మనం 1 కిలో తీసుకుంటే దాన్ని 24 అవర్స్ నానబెట్టాలి. ఎవ్రీ 8 అవర్స్ 2 టైమ్స్ వాష్ చేసుకొని అవి 24 అవర్స్ తర్వాత ఇలా వడకట్టుకొని తర్వాత డ్రై చేసుకోవాలి. అంటే ఇంట్లోనే డ్రై చేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టకూడదు, సన్ కింద పెట్టకూడదు, మరీ పూర్తిగా డ్రై అవ్వకూడదు, కొంచెం తడిగానే ఉండాలి. తర్వాత మిక్సీ జార్లో సగం వరకు తీసుకొని ఇలా మెత్తగా పిండి పట్టుకోవాలి. పట్టుకున్న దాన్ని ఆరిపోకుండా ఇలా ప్రెస్ చేసుకొని మొత్తము తడి లోపలే ఉండేటట్లు చూసుకోవాలి. మొత్తం పిండి పట్టుకున్న తర్వాత ఇలా గుడ్డని కానీ గిన్నెలో కనుక అయితే మూత పెట్టేసి మనము ఇలా తడి బయటే పోకుండా ఉంచాలి. తర్వాత 1 కేజీ రైస్కి 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసి చూడండి ఇట్లా మనము పాకం రెడీ అవుతున్నప్పుడు కొంచెము గిన్నెలో పాకం వేసుకుంటూ చూసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ పాకాన్ని మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. పాకము రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మనకి అది ముద్దలాగా టంగుమని సౌండ్ రావాలన్నమాట, లేదా గట్టిగా ముద్దలాగైనా అవ్వాలి. దాన్ని 2 రకాలుగా మనము అరిసెలు పాకాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నేను టంగుగా చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అరిసెలు పైన క్రిస్పీగా, లోపల కొంచెము మంచిగా గట్టిగా ఎక్కువ రోజులు చాలా రోజులు నిలవ ఉంటాయి. తర్వాత పాకాన్ని దింపేసేసి అసలు పొయ్యి మీద ఉంచకూడదు, దించేసేసి ఇలా చూపిస్తున్నట్లు పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా తిప్పుకోవాలి. పిండి కలుపుకుంటున్నప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి తెలియకుండా ఎక్కువ పిండి పోసేస్తాము, కానీ పిండి కొంచెం లూజ్గా ఉండాలి. లేదంటే కాసేపటి తర్వాత ఇంకా చాలా గట్టిగా అయ్యి మనము ఉండలు చేసుకోవడానికి కష్టమైపోతుంది. చూడండి ఇక్కడ నేను ఒక 2 గుప్పెళ్ళు ఎక్కువ వేసాను అన్నమాట. మీరు ఎప్పుడు అలా చేయొద్దు, కొంచెం లూజుగా చేసుకోండి. తర్వాత కొంచెము నెయ్యి వేసి కలిపి పెట్టి మూత పెట్టి పక్కకు పెట్టండి. పిండి ఎప్పుడైనా ఒక 2 గుప్పెళ్ళు మిగులుతుంది. అలా మిగిలితేనే చాలా మంచిది. అలాగని మొత్తం పోసేయకండి. అలా చేశారంటే తర్వాత ఉండలు చేసుకోవడము చాలా కష్టం అయిపోతుంది. పిండి కూడా చాలా గట్టి పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అలాగని తొందరపడి పిండి ఎక్కువ కలిపేశారంటే చాలా కష్టం అయిపోతుంది. ఉండలు విరిగిపోతాయి. ఒక్కొక్కసారి మనకి చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. చూడండి ఇక్కడ ఇది చాలా హార్డ్ ప్రాసెస్. నేను ఇక్కడ చపాతీ కర్ర వాడుతున్నాను. చాలా గట్టిగా కలిపి ఉండలు లేకుండా ఎంత మంచిగా కలిపితే అంత బాగా పిండి మనకి అరిసెలు చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి నేను ఇక్కడ ఎంత బాగా కలుపుతున్నానో మీరు కూడా ఇలానే కలుపుకోండి. తర్వాత చాలా నెయ్యి పోసి మొత్తము అంతా వేసేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము అరిసెలు అనేవి చాలా నిష్టగా చేస్తాము. ఇక్కడ నేను దండం పెట్టుకొని హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ పెట్టుకొని తర్వాత కొంచెం పిండిని ఇలా పెట్టుకుంటాం. ఇలా చేసేవాళ్ళు అన్నమాట. ఆ లోపు రెడీ అయ్యేలోపు ఉండలు చేసి పెట్టుకున్నాను. కొంచెము ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకొని రెడీ అయిన తర్వాత కొంచెం ముద్ద వేసి చూసుకొని అది కొంచెం పైకి వచ్చినప్పుడు ఆయిల్ రెడీ అయినట్టు. ఇక్కడ చూడండి ఆయిల్ కొంచెము వేడైంది. ఫస్ట్ 1-2 టైం తీసుకుంటాయి వేడై పైకి రావడానికి, కంగారు పడొద్దు. వన్స్ ఆయిల్ రెడీ అయిన తర్వాత ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. చూడండి ఇలా పొంగి పైకి వచ్చిన తర్వాత తిప్పుకొని 2 వైపులా మరీ ఎక్కువ బ్రౌనిష్గా చేయొద్దు, ఎందుకంటే బయటకు తీసిన తర్వాత ఇంకా కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా రెడీ అయిన తర్వాత తీసుకొని మనకి అరిసెలు ఒత్తుకోవడానికి అరిసెలు ఒత్తుకునే గంటెలు ఉంటాయి, కానీ ఇక్కడ నా దగ్గర లేవు. అందుకోసమని నేను కింద ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో అడుగు మందంగా ఉన్న ఇంకో గిన్నె పెట్టుకొని ఆ గిన్నె మీద ఇంకొక గిన్నెతోటి ప్రెస్ చేసుకొని ఇలా తీసుకుంటున్నాను. సో అరిసెలు మనం కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి మాత్రమే వేయగలము. ఇది 3-4 కలిసి చేసుకునే పని. ఒకళ్ళు ఉండలు చేయాలి, ఒకళ్ళు ఉండలు వత్తాలి, ఒకళ్ళు లోపల వేయాలి, తర్వాత ఇంకొకళ్ళు లోపల తిప్పుతూ ఉండాలి, తర్వాత బయటకు తీసిన తర్వాత ఒకళ్ళు వత్తాలి. ఇలా 4-5 చేసుకునే పని, కానీ ఒకళ్ళమే చేసుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్పిన కొలతలతో పాటు 1 కేజీ రైస్కి 1/2 కేజీ. తర్వాత చూడండి ఇక్కడ నేను పూరీ ప్రెస్ వాడుతున్నాను. పూరీ ప్రెస్ కూడా చాలా బాగా పనిచేసింది. కొంచెం మందంగా పూరీ ప్రెస్ మీద ప్రెస్ చేసుకొని ముందే కొన్ని అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను పూరీ ప్రెస్తోనే చేసుకున్నాను. సో మీరు కూడా 4-5 ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటే చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా బాగా చేసుకోవచ్చు. ఒకళ్ళే చేసుకుంటుంటే మాత్రం ముందే కొన్ని అప్పెచ్చలు చేసి పెట్టుకొని చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి నేను ఇక్కడ అలా కూడా అరిసెలు ప్రెస్ చేసి బయటికి తీసిన తర్వాత ప్రెస్ చేసేటప్పుడు మొత్తం ఆయిల్ పూర్తిగా
పోయేటట్లు ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే అరస ఓపెన్ అయిపోతుంది. తర్వాత చూడండి ఎంత బాగా అరసలు ఎంత బాగా వచ్చాయో చూడండి, ఎంత బాగా ఉన్నాయంటే నేను ఇక్కడ 3/4 కేజీ తీసుకున్నాను. దానికి నాకు 40 నుంచి 45 అరసలు వచ్చినాయి. అదే కనుక మనం 1 కేజీ రైస్ తీసుకుంటే 50 నుంచి 60 వస్తాయి అన్నమాట. అరసలు అయితే చాలా బాగా వచ్చాయి. ఆరే కొద్దీ వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసాం కాబట్టి మనం తినేటప్పుడు ఒక జస్ట్ 5 సెకండ్స్ వెయిట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ కొలతలతో చేసుకోండి. థ్యాంక్ యూ. నేను క్వాంటిటీస్ ప్రాసెస్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ.